హాయ్ ఫ్రెండ్స్. గెర్రీ మ్యాండరింగ్. రాహుల్ గాంధీ తాజాగా డీలిమిటేషన్ ప్రక్రియపై మాట్లాడుతూ ఈ పదాన్ని కొత్తగా తీసుకువచ్చారు. ఈ గెర్రీ మ్యాండరింగ్ అంటే ఏమిటంటే జనరల్‌గా ఏదైనా ఒక పార్టీ ఒక ప్రాంతంలో ఎక్కువగా పట్టు ఉన్నప్పుడు, ఆ ప్రాంతానికి సంబంధించిన వాటిని మాత్రమే ఒక నియోజకవర్గంగా పునర్విభజించి మిగిలిన వాటిని వేరే వాటిలో కలిపేయడం ద్వారా ఇక దాన్ని పూర్తిగా తమ స్ట్రాంగ్ బేస్‌గా మార్చుకోవడానికి చేసే ప్రయత్నాన్ని గెర్రీ మ్యాండరింగ్ అని అంటారు. అయితే ఇప్పుడు మన దేశంలో డీలిమిటేషన్ త్వరలోనే జరగబోతుంది కాబట్టి ఈ గెర్రీ మ్యాండరింగ్‌కు బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. దీన్ని మేమంతా అడ్డుకుని తీరుతాం. ఎందుకంటే ఈ డీలిమిటేషన్ ద్వారా మన దేశానికి నష్టమే జరుగుతుంది తప్ప లాభం జరగదు అనే విధంగా రాహుల్ గాంధీ మాట్లాడారు. కానీ మనం ఒక్కసారి 2009లో జరిగిన డీలిమిటేషన్ ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలన చేస్తే కాంగ్రెస్ పార్టీ ఈ గెర్రీ మ్యాండరింగ్‌ను ఏ విధంగా పాటించిందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దీనివల్ల మన దేశంలో కొన్ని మినీ పాకిస్తాన్‌లే ఏర్పడ్డాయంటే ఆశ్చర్యం కలగక మానదు. ఒకటి కాదు, రెండు కాదు. మనకు తెలిసింది ఒక్క హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం మాత్రమే. అలాంటి వాటిని మన దేశంలో చాలా వరకు క్రియేట్ చేసింది. హైదరాబాద్‌లో ఓల్డ్ సిటీని మనం ఒక్కసారి పరిశీలన చేస్తే ఒకప్పుడు ఈ ప్రాంతంలో చేవెళ్ళ, తాండూరు, వికారాబాద్ ఇలాంటి నియోజకవర్గాల్లోని కొన్ని ప్రాంతాలు కూడా కలిసి ఉండేవి. కానీ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ వీటన్నిటిని తొలగించేసి జస్టు మైనారిటీలు ఎవరైతే ఎక్కువగా నివసిస్తూ ఉంటారో వాటిని మాత్రమే ఒక స్ట్రాంగ్ బేస్‌గా ఒక నియోజకవర్గాన్ని పునర్విభజించింది. అప్పటి నుంచి అక్కడ ఎంఐఎం పార్టీ గెలుపొందుతూనే వస్తుంది. అంతకుముందు బీజేపీ చాలా దగ్గర వరకు పోటీ ఇచ్చి ఓడిపోయేది. కొన్నిసార్లు అయితే చాలా న్యారో మార్జిన్‌లో ఓటమి పాలైంది. కానీ ఎప్పుడైతే 2009 డీలిమిటేషన్ ప్రక్రియ జరిగిందో అప్పటి నుంచి ఇక అక్కడ పూర్తిగా ఎంఐఎం పార్టీని గెలుపొందుతూ వస్తుంది. తద్వారా ఈ ప్రాంతం మొత్తాన్ని గెర్రీ మ్యాండరింగ్‌కు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ప్రయత్నాలు చేసి వాళ్ళకు సహకారం అందించింది. సో, మనకు తెలిసింది ఒక హైదరాబాద్ మాత్రమే. కానీ మన దేశంలో అలాంటివి చాలా వరకు ఉన్నాయి. వాటిని ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. ముఖ్యంగా హైదరాబాద్‌ని వీళ్ళు ఏ విధంగా విభజించారు అనే విషయాన్ని తెలుసుకుని, ఆ తర్వాత మన దేశంలో ఇలాంటి ప్రాంతాలు ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఉన్నాయి అనే విషయాలను సైతం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఈ ఛానల్‌ను రీసెంట్‌గానే స్టార్ట్ చేశాం. మా విశ్లేషణ గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్‌లోకి వెళ్తే జనరల్‌గా ఇంతకుముందు హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అర్బన్ సిటీలో కాస్త అండ్ రూరల్‌లో కొన్ని ప్రాంతాలు సైతం కలిసి ఉండేవి. ఇందులో ముఖ్యంగా తాండూర్, వికారాబాద్, చేవెళ్ళ, కార్వాన్, మలక్పేట్, యాకుత్పుర, చార్మినార్ ఇలాంటి నియోజకవర్గాలు కలిసి ఉండేవి. కానీ ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా ఈ ప్రాంతాలన్నిటినీ తీసివేస్తూ వచ్చారు. సో, మొత్తంగా 7 కోర్ సిటీస్ అయిన ఓల్డ్ సిటీలోని పాతబస్తీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే కలిపి ఉంచుతూ ఒక పార్లమెంటు నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. అవి మలక్పేట్, కార్వాన్, గోషామహల్, చార్మినార్, చాంద్రయాన్ గుట్ట, యాకుత్పుర, బహదూర్పుర ఇలాంటి ప్రాంతాలు మాత్రమే ఒక ప్యాకెట్‌గా ఏర్పాటు చేసి ఎంపీ స్థానాన్ని క్రియేట్ చేశారు. ఇందులో ఒక్క గోషామహల్ నియోజకవర్గం తప్ప మిగిలినవన్నీ కూడా ఎంఐఎం పార్టీని అక్కడ గెలుపొందుతూ వస్తుంది. ఎప్పుడు హైదరాబాద్ అండ్ ఎప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరిగినా కూడా ఈ ఓల్డ్ సిటీ మొత్తం ఎంఐఎం పార్టీకి రాసిచ్చేసినట్టుగా మారిపోయింది. సో, ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా మొట్టమొదట గెర్రీ మ్యాండరింగ్‌కు పాల్పడింది కాంగ్రెస్ పార్టీనే అని చెప్పుకోవచ్చు. సో, ఇలాంటివి మన దేశంలో ఇతర ప్రాంతాలను ఒక్కసారి పరిశీలన చేస్తే బీహార్‌లోని కిషన్‌గంజ్ నియోజకవర్గం ఉండేది. అంతకు ముందు వరకు ఈ నియోజకవర్గంలో మైనారిటీలు కొద్దిగా తక్కువ పర్సెంట్‌లోనే ఉండేవారు. అంటే అబవ్ 40% ఈ విధంగా ఉండేవారు. కానీ ఎప్పుడైతే ఈ డీలిమిటేషన్ ప్రక్రియ 2009లో జరిపారో ఈ కిషన్‌గంజ్‌లో ఎవరైతే ఎక్కువగా మైనారిటీలు నివాసం ఉంటూ ఉన్నారో ఆ ప్రాంతాలను మాత్రమే ఒక ప్యాకెట్‌గా విభజన చేయడం వల్ల 40% మాత్రమే ఆ నియోజకవర్గంలో ఉన్న ముస్లింల జనాభా కాస్త ఏకంగా 70% వరకు పెరిగిపోయింది. తద్వారా ఆ తర్వాత నుంచి ఈ కిషన్‌గంజ్ ప్రాంతంలో జస్ట్ మైనారిటీ నాయకులు మాత్రమే గెలుపొందుతూ వచ్చారు. ఎప్పుడూ కూడా ఇతర హిందూ నాయకులు కానీ, ఇతర వ్యక్తులు కానీ గెలుపొందిన దాఖలాలు లేవు. సో, ఈ విధంగా కిషన్‌గంజ్ నియోజకవర్గాన్ని సైతం ఒక హైదరాబాద్ పార్లమెంట్‌ని ఏ విధంగా అయితే విభజన చేశారో అదే విధంగా చేసేశారు. తద్వారా ఈ పార్లమెంటు నియోజకవర్గాన్ని సైతం ముస్లింలకు కట్టబెట్టినట్లు అయిపోయింది. తర్వాత అస్సాంలోని ధుబ్రీ లోక్సభ నియోజకవర్గాన్ని సైతం మనం ఒక్కసారి పరిశీలన చేస్తే మన దేశంలో మైనారిటీలు ఎక్కువగా ఉన్న పార్లమెంటు నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది ఈ ధుబ్రీ నియోజకవర్గం అనే చెప్పుకోవచ్చు. ఇందులో ఏకంగా
80% ముస్లిం జనాభా ఉంది. దీన్ని కూడా ఈ హైదరాబాద్ పాత బస్తీని ఏ విధంగా అయితే డివైడ్ చేశారో సరిగ్గా అదే విధంగానే డివైడ్ చేసి మొత్తం ఒక ప్యాకెట్‌గా అంటే ఇక ఇతర వర్గాలు ఎవరు లేనంతగా ఇక్కడ మైనారిటీలో ఉండే ప్రాంతాలను మాత్రమే వీళ్ళు ఒక నియోజకవర్గంగా ఏర్పాటు చేసి మొత్తంగా ముస్లింలకు కట్టబెట్టారు. అప్పటి నుంచి అక్కడ ఏఐడియూఎఫ్ బద్రుద్దీన్ అజ్మల్ నేతృత్వంలోని పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ నాయకులే గెలుపొందుతూ వస్తూ ఉన్నారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ డీలిమిటేషన్ ప్రక్రియను చేసినా కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా గెలవడం లేదు. జస్ట్ ఏఐడియూఎఫ్ ఏదైతే పూర్తి మతవాద పార్టీ ఉందో ఆ పార్టీ మాత్రమే గెలుపొందుతూ వస్తుంది. హైదరాబాద్‌లో చూసుకున్నా కూడా ఎంఐఎం పార్టీ ఒక మత ఛాందసవాద పార్టీ. అది జస్ట్ ముస్లింల కోసం మాత్రమే పనిచేస్తుంది. అక్కడ సెక్యులరిజం అవి ఇవి ఏమీ పనిచేయవు. నిజానికి కాంగ్రెస్ పార్టీ కూడా ఒక్కసారి కూడా గెలుపొందిన దాఖలాలు లేవు. సో, ఈ విధంగా ఆ పార్టీ మన దేశంలో చాలా వరకు కొన్ని మినీ పాకిస్తాన్‌లనే క్రియేట్ చేసింది. ఇది మాత్రమే కాదు ఇంకా నియోజకవర్గాలు ఉన్నాయి. వెస్ట్ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ నియోజకవర్గాన్ని మనం చూస్తూ ఉంటే అక్కడ ఏకంగా 70% పైగా మైనారిటీల జనాభా ఉంది. వీళ్ళు కూడా గతంలో ఈ ప్రాంతం ఈ విధంగానే డైల్యూట్ అయి ఉండేది. కానీ దీన్ని మొత్తంగా విభజించి ఒక ప్యాకెట్‌గా గెర్రీమాండరింగ్‌కు కాంగ్రెస్ పార్టీ పాల్పడడం వల్లనే అక్కడ ఏకంగా 70% పైగా ముస్లిం జనాభా ఉంది. అక్కడ కూడా ఇప్పుడు మైనారిటీలు తప్ప ఇతరులు గెలిచే ప్రసక్తే లేదు అనే విధంగా ఆ నియోజకవర్గం మారిపోయింది. అదే కాకుండా కట్వా అనే మరో నియోజకవర్గం ఉంది. అక్కడ కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో పాటు జంగీపూర్ అనే ఒక ఏరియా ఉంటుంది. ఆ ఏరియాలో కూడా మొత్తంగా ఈ డీలిమిటేషన్ ప్రక్రియను ఉపయోగించుకుని పూర్తిగా మైనారిటీ ఓటు బ్యాంకును ఎక్కువగా చేసుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ అప్పట్లో విభజనకు పాల్పడింది. ఇక ఉత్తరప్రదేశ్ విషయానికి వస్తే అక్కడ రాంపూర్, బరేలీ ఇలాంటి నియోజకవర్గాల్లో కూడా మైనారిటీ జనాభా కాస్తంత ఎక్కువగా ఉండేలా అంటే 30-40% ఉండేలా ఈ నియోజకవర్గ డీలిమిటేషన్ చేపట్టారు. తద్వారా ఈ మైనారిటీలు ఎక్కువగా ఉన్నప్పుడు గెలవడం చాలా ఈజీ అవుతుంది అన్నది కాంగ్రెస్ పార్టీ భావన. ఇక్కడ జస్ట్ 30-40% ఉండటం వల్ల హిందువులు మరొక 10% తోడైనా కూడా తాము గెలుపొందొచ్చు అనే విధంగా కాంగ్రెస్ పార్టీ 2 నియోజకవర్గాలను డీలిమిటేషన్ చేసింది. అందుకే బరేలీలో ముస్లింలు 30% ఉండటం వల్లనే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా గెలుపొందుతూ వచ్చింది. అదే ముర్షిదాబాద్ కానీ లేకపోతే ఇక్కడ ఎంఐఎం పార్టీ గెలుపొందుతూ వస్తున్న హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కానీ అస్సాంలోని దుబ్రీ నియోజకవర్గంలో కానీ కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా గెలవలేదు. ఇవన్నీ కూడా ఎక్కువగా 70-80% వరకు ముస్లిం జనాభా ఇక్కడ చేరుకుంది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సైతం స్కోప్ లేకుండా పోయింది. మొత్తంగా మత ఛాందసవాద పార్టీలు ఇక్కడ గెలుపొందుతూ వస్తూ ఉన్నాయి. సో, దీన్ని బట్టి చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి సైతం మైనారిటీలు ఓటు వేసేది 30-40% ఉన్నప్పుడు తమకు ఎక్కువగా గెలుపొందే స్కోప్ ఉండదు కాబట్టి తమకు అనుకూలంగా ఉన్న పార్టీలను వీళ్ళు ఎంచుకుంటారు. అదే కనుక వీళ్ళ జనాభా పూర్తిగా పెరిగిపోయిందంటే పూర్తిగా మత ఛాందసవాద పార్టీలకే వీళ్ళు ఓటు వేస్తారు. వీళ్ళకు సెక్యులరిజం అవేమీ పట్టించుకోరు అన్నది దీని ద్వారా అర్థమవుతుంది. ఇక వీటితో పాటు తమిళనాడు, కేరళ ఇలాంటి రాష్ట్రాల్లో ఆయా పార్టీలకు అనుకూలంగా ముఖ్యంగా కేరళలోని కమ్యూనిస్టు పార్టీలకు అనుకూలంగా వీళ్ళు నియోజకవర్గాల పునర్విభజన చేసుకున్నారు. నిజానికి రాహుల్ గాంధీ ఇప్పుడు చెప్పిన గెర్రీమాండరింగ్ అనే ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ 2009లో వీటిని నిర్వహించి కొన్ని మినీ పాకిస్తాన్లను ఏర్పాటు చేయడం అండ్ తాను గెలుపొందడానికి అనుకూలంగా నియోజకవర్గాల పునర్విభజన చేసుకోవడం అనేది అప్పట్లోనే పాల్పడింది. కానీ అదంతా రాహుల్ గాంధీ దాన్ని అసలు బయటికి తీసుకురాకుండా ఎక్కువగా బీజేపీ పైన విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఇంకా ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ఇంకా స్టార్ట్ అయ్యిందే లేదు. అయినా కూడా వెంటనే గెర్రీమాండరింగ్ అనే పదాన్ని బయటికి తీసుకురావడం వల్ల ప్రజల్లో ఒక భయాందోళనను క్రియేట్ చేసే పరిస్థితికి తీసుకువస్తూ ఉన్నారు. నిజానికి గతంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే తప్పిదాలను చేసిందో అదే తప్పిదాలను ఇప్పుడు సరిచేసే ప్రయత్నం బీజేపీ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి లోక్సభ నియోజకవర్గాలను పూర్తిగా విభజించి గతంలో ఏ విధంగా అయితే అన్ని వర్గాలకు ఈక్వాలిటీ ఉండేదో అదేవిధంగా మళ్ళీ చేసినా అది ఇంకా మన దేశానికి మంచి జరుగుతుంది. ఎందుకంటే మనం ఇప్పుడు చెప్పుకున్న నియోజకవర్గాలన్నీ కూడా ఒక మినీ పాకిస్తాన్. అంటే ఇప్పుడు మనం పాత బస్తీలో ఒక్కసారి చూసుకుంటే అక్కడ కరెంటు బిల్లులు ఉండవు అండ్ అక్కడ రోడ్డు ట్యాక్సులు కట్టరు. దీంతో పాటు ఎవరు కూడా ట్రాఫిక్ రూల్స్ అనేవి పాటించారు. నైట్ టైం ఎంత పడితే అంతసేపు షాప్లను ఓపెన్ చేస్తూ ఉంటారు. గవర్నమెంట్ ఒక టైంను రిస్ట్రిక్ట్ చేసినా కూడా వాళ్ళు అసలు వాటిని పట్టించుకోరు. అంతేకాకుండా మీరు ఒక్కసారి ఓల్డ్ సిటీలో ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి చూడండి. అక్కడ ఎవరు కూడా ఫోన్పే ఇలాంటివి అస్సలు యాక్సెప్ట్ చేయరు. జస్ట్ క్యాష్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. మీరు ఫోన్పే ఉందని చెబితే మీరు తినకుండా వెళ్ళిపోయినా పర్వాలేదు, మాకు
ఫోన్‌పే మాత్రం యాక్సెప్ట్ చేయము అనే విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఈ విధంగా మన దేశంలో రాజ్యాంగ ఉల్లంఘనలు ఇలాంటి ప్రాంతాల్లో చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. దీనంతటికి ఆయా పార్టీల నాయకులే ప్రధాన కారణంగా కనిపిస్తుంది. వీళ్ళను మీరు ఏమైనా చేసుకోండి, మేము మీ వెంట ఉంటాము అనే విధంగా కొద్దిగా నమ్మకాన్ని కలిగించడం వల్లనే ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా యూపీలోని గతంలో సంభల్ అనే ఏరియాలో ఒక మసీదు నుంచి ఏకంగా 150 ఇళ్లకు పవర్ సప్లై అవుతుంది. వీళ్ళు ఇంతవరకు కరెంటు బిల్లులు సైతం కట్టలేదు. సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అంటే కాంగ్రెస్ పార్టీ 2009లో చేసిన తప్పిదమే ప్రధాన కారణం అని తెలుస్తుంది. సో వీటన్నిటిని ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా సరి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిజానికి ఈ గెర్రీ మ్యాండరింగ్‌కు పాల్పడింది కాంగ్రెస్ పార్టీనే. వాటిని సరి చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ఈ బీజేపీపై ఉందని చెప్పకనే చెప్పుకోవచ్చు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థాంక్ యూ.